మిగతా వాళ్ళదంటారా అక్కడక్కడ ఒక ఆపరేషన్ ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి. కాబట్టి అది అందులో 45-50 మంది ఒకేసారి దొరకటం, ఇన్ని ప్రదేశాల్లో దొరకడం అనేది ఉండదు. ఏదో ముందుగా వాళ్ళు లొంగిపోవడానికి వచ్చేటటువంటి వాళ్ళని లొంగుబాటు వద్దు మీరు అరెస్ట్ అని చూపెట్టడానికి ట్రై చేసి ఉండొచ్చు. లేకపోతే అంత ఈజీగా లొంగిపోతారా? పారిపోకుండా, బెదిరిపోకుండా, వాళ్ళ చేతులు ఆయుధాలు పెట్టుకుని. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అట్లాగే ఏర్పాటు చేసుకుంటే చుట్టూ బూబీ ట్రాప్స్ వేస్తారు, పేల్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు కదా. వాళ్ళు చస్తానికి కనీసం 2-3 రావడానికి వీళ్ళు ఎన్కౌంటర్ కాల్పులు, తుపాకీలు పట్టుకుని కాల్చడానికి ప్రిపేర్ అవ్వాలి. ఇదేమి లేకుండా చుట్టపు చూపులాగా వచ్చేసి దొరికిపోతారా? అంత పెద్ద ఆపరేషన్స్ చేసిన. కానీ ఒకటి సార్, ఆపరేషన్ కగారు స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఏసీటీ అంటున్నారు కదా ఇప్పుడు, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మొత్తం మావోయిస్టులు అందరూ ఈ ప్రాంతాలకే వచ్చేలాగా ఆపరేషన్ కగారు అయ్యిందా? అంటే కేంద్రం కూడా ఈ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు, వరుసగా ఇంతమందిని అరెస్ట్ చేయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ. అంటే బేసిక్ గా మహారాష్ట్రలో వాళ్ళు వంగారు కొంతమంది. అవును అవును. ఇక్కడ మధ్యప్రదేశ్ అటు ఎన్ని అయిపోయినాయి. అదే అంటున్నాను, అంటే ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడే కొనసాగుతుంది. కారణం ఏంటంటే ఎక్కువ ఇక్కడే ఆపరేషన్స్ నడుస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఇక్కడ భౌగోళిక స్వరూపము ప్లస్ ఇక్కడ ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఈ నక్సలిజం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ నడుస్తుంది? ఒకటి అణచివేత, 2 ఆర్థిక పరిణామం. నా దగ్గర డబ్బు లేదు, నేను చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. దానికి కారణం ఏంటంటే నాకు ఈ నక్సలైట్ల తరపున సానుభూతి పడ్డ ఎవడో వచ్చి చెప్తాడు, మన దేశంలో ఇంతేనమ్మా, అగ్రకులాల వాళ్ళకి దొరుకుతుంది, అగ్రవర్ణాలు, అగ్రకులాల అగ్రవర్ణాల వాళ్ళు కూడా అడుక్కు తినేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు అట్లా ప్రచారం చేస్తారు.